న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నెలలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టే ఆయుధాల్లో మద్యం ప్రధానమైంది. యానాం కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడంతో మద్యం తక్కువ రేటు కావడంతో ఆంధ్రాకు తరలించే అవకాశం మెండుగా ఉన్నాయనే అంచనాతో పోలీసులు బాసులు కన్ను యానాంపై పడింది. శనివారం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎస్సీబీ యానాం పరిపాలనాధికారితో భేటీ అయ్యారు. వచ్చే నెల 11, 12, 13 తారీఖులలో మద్యం షాపులను మూసివేసి సహకరించాలని కోరారు. మరిన్ని విషయాలను నేరుగా మీడియాతో మాట్లాడారు. ఈ నెలలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టే ఆయుధాల్లో మద్యం ప్రధానమైంది. యానాం కేంద్ర పాలిత ప్రాంతం అవ్వడంతో మద్యం తక్కువ రేటు కావడంతో ఆంధ్రాకు తరలించే అవకాశం మెండుగా ఉన్నాయనే అంచనాతో పోలీసులు బాసులు కన్ను యానాంపై పడింది. శనివారం ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఎస్సీబీ యానాం పరిపాలనాధికారితో భేటీ అయ్యారు. వచ్చే నెల 11, 12, 13 తారీఖులలో మద్యం షాపులను మూసివేసి సహకరించాలని కోరారు. మరిన్ని విషయాలను నేరుగా మీడియాతో మాట్లాడారు. Some coordination between them. Yes, sir. No, yes, sir. గోవా నుంచి వచ్చింది అది లిక్కర్ వస్తే మొన్న నైట్ డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ అని ఒకటి ఉన్నది, కొత్తగా చేశారు. దాంట్లో మా సిఏ గారు కూడా ఉన్నారు. వాళ్ళు పట్టుకుంటే దాని నుంచి లీడ్ వచ్చింది. నిన్న మొత్తం అంతా కూడా సీజ్ చేసాం. బోత్ సెబ్బు మేము కలిసి చేసాం. అవన్నీ కొన్ని ఏమో వాళ్ళు పట్టుకున్నారు, సెబ్బు వాళ్ళు పట్టుకున్నారు, పోలీస్ పట్టుకున్నారు, మేము పట్టుకున్నాం, అందరం కలిసి రాసాము. మొత్తం ఇంచుమించుగా ఒక 1300 కేసెస్ ఉంటుంది మొత్తం. ఇంకా రిపోర్ట్ జరుగుతున్నాయి, అది ఫుల్గా చెప్పలేము సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు అవి వెహికల్లో వస్తున్నాయి. వెహికల్లో వచ్చేటప్పుడు పైన ఏదో పెడతా ఉంటారు, టీపీలు ఏవో ఉంటాయి, ఏదో జరుగుతూ ఉంటుంది అనమాట. లక్కీగా ఏంటంటే వీళ్ళు అక్కడ కాకినాడ ఐడియల్ కాలేజీ దగ్గర ఫస్ట్ దొరకడం అనేది మనకి మంచిదైంది. ఇదంతా కూడా మిగతాదంతా కూడా పిఠాపురంలో దొరికింది. పిఠాపురంలో దొరకడం వల్ల మొత్తం అంతా కొంచెం ఇంకెక్కడా లేనట్టు మేము అనుకున్నాం. అయినా సరే మేము సెబ్బు తర్వాత ఎస్పీ గారు అందరూ కూడా దీని మీద పర్టికులర్గా ఈ లిక్కర్ ఫ్లోని తగ్గించాలని కోరుకున్నాం. లిక్కర్ ఫ్లో అండ్ మనీ ఫ్లో రెండు తగ్గిద్దామని చూస్తున్నారు. అన్ని చోట్ల కూడా టీమ్స్ పెట్టడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం టానీలంక గ్రామంలో టీడీపీలో చేరిన వైకాపా అభిమాన దళిత కుటుంబాలు. ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న కోడికత్తి శ్రీను కుటుంబంతో పాటు మరో 20 కుటుంబాలు వైకాపా పార్టీ అభిమానినైన తాను జైల్లో ఉంటే అధికార పార్టీ తప్ప మిగతా వాళ్ళంతా సానుభూతి చూపి సహకారం అందించారు. టీడీపీ హయాంలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్, ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబులు విజయానికి అందరూ సహకరించండి అంటూ జనిపల్లి శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం టానీలంక గ్రామంలో టీడీపీలో చేరిన వైకాపా అభిమాన దళిత కుటుంబాలు. ముమ్మడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న కోడికత్తి శ్రీను కుటుంబంతో పాటు మరో 20 కుటుంబాలు వైకాపా పార్టీ అభిమానినైన తాను జైల్లో ఉంటే అధికార పార్టీ తప్ప మిగతా వాళ్ళంతా సానుభూతి చూపి సహకారం అందించారు. టీడీపీ హయాంలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్, ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబులు విజయానికి అందరూ సహకరించండి అంటూ జనిపల్లి శ్రీనివాసరావు అన్నారు.
తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయి. జనపతి సత్యవతి గారు, వాకపల్లి నాగలక్ష్మి, ఏమనుకోవద్దు అప్పుడు కొద్దిసేపు శ్రీనివాసరావు గారు దయచేసి వచ్చి మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనది, మరి ఎంతో విలువైనటువంటిది గారు జై ముత్తుబాబు గారు, జై తెలుగుదేశం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు నా కోసం పార్టీలకు అతీతంగా ఎందరో నా కోసం పోరాడారు. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేము విజయవాడ నుంచి కానీ అలాగే ఢిల్లీ కూడా వెళ్ళి పోరాటం చేసామంటే దానికి ఎంతగానో పార్టీలకు అతీతంగా, అంటే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, అన్ని పార్టీలు కూడా ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీ మినహాయించి అన్ని పార్టీలు కూడా మాకు అండగా నిలబడి నేను ఈ రోజు మా కుటుంబం ఒక అధికారంలో ఉన్న వ్యక్తితో పోరాడి బయటకు వచ్చానంటే దానికి అందరూ నాకు ఎంతగానో సహాయం చేసినారు. దానికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. అలాగే యుద్ధం గెలవాలని, యుద్ధం చాలా మంది యుద్ధం గెలిస్తేనే ఆయన వెళ్తానంటారు. కాకపోతే జన సైనికులు అనేది యుద్ధంతో గెలుపు వాటంతో పని లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఎంతో గర్విస్తున్నాను. అటువంటి వాళ్ళు ఉండి జన సైనికులు అలాగే తెలుగుదేశం సార్ ఇప్పుడు మన బుచ్చిరాజు గారు అయితే పార్టీకి అతీతంగా అందరూ కూడా ఓటేయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే బుచ్చిరాజు గారు ఇంతకు ముందు మనకి ఎంతగానో చేశారు. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ పథకంతో పని లేదు, కేవలం బుచ్చిరాజు గారికి మాత్రం ఓటేయాలి అంటే పార్టీకి అతీతంగా అనమాట, అతీతంగా ఓటేయాలని అనుకుంటున్నారు. అలాగే మనకి జిఎంసీ బాలయ్య కోనసీమ కంటూ అభివృద్ధి అనేది వచ్చిందంటే అంటే వ్యక్తిగతంగా కాదు, అలాగే పథకాల వివరంగా కాదు, కాకపోతే మనకి మన బ్రిడ్జి అవ్వచ్చు, అదే వారిది అది యానం బ్రిడ్జి అవ్వచ్చు, ఎదురులంక బ్రిడ్జి అవ్వచ్చు, ఇటువంటి ఏదైనా అభివృద్ధి జరిగింది అని అంటే అది కేవలం బాలయోగ్ గారి టైంలో మాత్రమే జరిగింది. అలాగే మళ్ళీ మన కోనసీమకి అభివృద్ధి అనేది జరగాలి, అలాగే మన రైల్వే ప్రాజెక్టులు నిర్మితం అవ్వాలి, మన గుర్తింపు రావాలని అంటే హరీష్ గారికి ఓటేసి ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా హరీష్ రావు గారికి ఓటేసి మీరు గెలిపించి అత్యంత మెజార్టీలో గెలిపిస్తే మన దేశంలోనే ఉన్నతమైన ప్రాంతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే మరి ముగిస్తున్నాను ఇంతలో. కొంకి అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో 20 మంది మన యువకులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా, వాకపల్లి రత్నం గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా జాయిన్ అవడం మనకు సంతోషం. మరి ఎందుకంటే 2014లో మీరందరూ కూడా నాకు అత్యధికమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా నేను ఆ రోజు నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడిపాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మన భావితరానికి ఒక పునాదులు వేసి రాష్ట్ర అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి రెండు కళ్ళలో చూసుకుంటూ మన పార్టీని అదేవిధంగా రాష్ట్రాన్ని ముందు నడిపించారు. మరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంతా మరి ఎస్సీలను అమ్మాయనమాలు, దళితులందరూ అమ్మాయనమాలు, మరి ఆర్ఎస్సీలను ఆర్టీసీలను అమ్మాయినట్టేదని చెప్పి మరి ఎన్నో కథలు చెప్పి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేసింది ఎస్సీ సమాజ వర్గానికి. మరి ఏదైతే మీ అందరికీ అంబేద్కర్ విదేశీ విద్యంలో మరి ఎస్సీ సప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయో అన్నీ కూడా దారి మళ్లించి ఎస్సీలందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేసి మరి ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య ఇంటికి డెలివరీ చేశారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారు మరి కేవలం మాస్కులు లేవని చెప్పి ఒక మాట అంటే ఆయన చిత్రహింసలు పెట్టి మనోవేదంతో ఆయన చచ్చిపోయేలా చేసింది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. అందరికీ ఎంతో అభిమానించే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కుటుంబాన్ని ఎంతో అభిమానించి మనకు సీని కూడా మరి ఆ కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని సుమారు 5 సంవత్సరాలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించుకు బతికారంటే మరి ఇప్పుడు ఏం చేస్తారో అన్నది. ఎందుకంటే బాబాయ్ గొడవలు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను. ఆకేసి కూడా చేతలేదంటే చేయించింది వాళ్ళే కాబట్టి ఏం తెలుస్తారు. చేస్తారు అటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఇక్కడ జరుగుతుంది. మరి ఎప్పుడు లేనటువంటిది ఈ పరిపాలనలో మన రాష్ట్రం కొట్టుబడింది, గ్రామాల అభివృద్ధి అవ్వలేదు కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మరి వచ్చే ఈ ఎన్నికల్లో మన బాలయ్య గారి అబ్బాయి జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా బాలయ్య గారి అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం కాబట్టి మీ అందరూ ఆశీస్సుల గురించి వచ్చాం. మరి పెద్దపేట నుంచి మరి అక్కడ ఎస్సీలు నామే అనుభవాలంటే మన పొన్నాడు సతీష్ గారు ఈ గ్రామాన్ని దత్తత చేసుకుంటామని చెప్పి మరి ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని కూడా పూర్తి చేయకుండా నిరుపయోగంగా 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంచారు.
అలాగే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు ఈ గ్రామం అంతా మునిగిపోయి డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఆ కమ్యూనిటీ హాల్ మన ప్రభుత్వ అధికారులు కూడా పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఈ గ్రామం ఏదైతే మరి వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నప్పుడు దాన్ని కూడా ఎస్సీ ఫండ్ నుంచి దాన్ని ఏ విధంగా మెరక్ చేయాలని కూడా మన గ్రామస్తులతో ఆలోచించి ఈ గ్రామాన్ని ఆలోచించిన బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున మీరు అందరూ జాయిన్ అవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మన రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అతను మా తండ్రిని అడ్డపెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్నాడు ఆ రోజు. మరి అటువంటి ఒక ఛాన్స్ అంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు చేస్తారని చెప్పి అందరూ ఒక ఛాన్స్ ఇస్తే 150 సీట్లు ఇస్తే మరి ఇవాళ మన రాష్ట్రాన్ని అన్ని విధాలా సర్వనాశనం చేశారు. మరి అవగాహన లేకుండా ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కుంటుపరిచాడు, గ్రామ అభివృద్ధి కుంటుపరిచాడు. ఆ పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు. ఎందుకంటే గ్రామాల్లో కావాల్సిన పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఎందుకంటే ఒక శానిటేషన్ విషయం కానీ మరి మంచినీళ్ళు ఇవ్వాలన్నా అదేవిధంగా కరెంటుగా బాగుండాలన్నా మరి గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలి. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆ రోజు మనం అయితే పంచాయతీలో ఉన్న చెత్తను కూడా సంపర్కృష్టించాలని చెప్పి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కట్టాం. వీధికి ఎల్ఈడి బల్బులు వేసాం, ఇంటింటికి సిమెంట్ రోడ్లు వేసాం, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రోజులు ఇచ్చాం, దీపం కోసం గ్యాస్ ఇచ్చాం, అనేక కార్యక్రమాలు చేసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా తీసాడు. మరి దానికి రెట్టింపు సంక్షేమాన్ని ఇవ్వాలని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గుర్తు ప్రయాణం చేస్తాం. మరి సూపర్ 6 పథకాల ద్వారా మీ అందరికీ కూడా మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి మరి పెద్దలందరూ కూడా చెప్పారు ఎంత నష్టం జరిగింది అన్నది. మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా 15,000 ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆడబిడ్డ నిజంగా మీ పిల్లలందరికీ 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ప్రతి మహిళకి నెలకి 15,000 18,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా. ఎందుకంటే 600 నుండి 1,200 అయిపోవడం వల్ల చిన్న కుటుంబాల్లో గ్యాస్ మీద కూడా వండుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెబుతూ 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తాం. మీ అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా పెళ్లి చేసుకుంటే పెళ్లి కానుకలు 1,00,000 రూపాయలు. మరి కుటుంబంలో రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని మరి ప్రభుత్వ నిర్ణయం. అదేవిధంగా చంద్రన్న బీమా చిన్న కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే చంద్రన్న బీమా చాలా ఉపయోగపడి అటువంటి స్కీమ్ కూడా తీస్తారు. దాన్ని కూడా మళ్ళీ 10 లక్షల రూపాయలు చేసి మీ అందరినీ ఆదుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. మరి మీరందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గం తీవ్రమైన అన్యాయం 27 పథకాలు తీసి ఎస్సీ కార్పొరేషన్ నిధులు 73,000 కోట్లు దారి మళ్లించి తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నచ్చలేదు. ఇక్కడ కేవలం రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. మీరందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని వచ్చే ఎన్నికల్లో ఓటు అనే వజ్రాయుధంతో మీరు తప్పనిసరిగా మన భావితరాల భవిష్యత్తుకి పునాది వేయాలి. మన గ్రామాల అభివృద్ధి అవ్వాలంటే అందరూ ఆలోచించి మరి పనిచేసే వ్యక్తులకే పద్ధతి ఇవ్వాలి. 2014లో మీ అందరూ నన్ను అసెంబ్లీకి పంపినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నుదుటికి బ్యాండేడ్లు వేసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు ముమ్మడివరం మండలం పల్లవారిపాలెంలో వినూత్న ప్రదర్శన చేసి బ్యాండేడ్లు దొరక్క ఈరోజు ముఖ్యమంత్రి బ్యాండేజ్ లేకుండా మీడియా ముందుకు వచ్చారంటూ అవసరమైతే టీడీపీ జన సైనికులు కొని పంపుతామంటూ ఎద్దేవా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నుదుటికి బ్యాండేడ్లు వేసుకుని టీడీపీ జనసేన కార్యకర్తలు ముమ్మడివరం మండలం పల్లవారిపాలెంలో వినూత్న ప్రదర్శన చేసి బ్యాండేడ్లు దొరక్క ఈరోజు ముఖ్యమంత్రి బ్యాండేజ్ లేకుండా మీడియా ముందుకు వచ్చారంటూ అవసరమైతే టీడీపీ జన సైనికులు కొని పంపుతామంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రాడ్ దెబ్బకి ఒకళ్ళకి తగిలి మామూలుగా 4-5 తగిలిందని చెప్పారు. ఆయన తగిలిన దెబ్బకి మొత్తం మెడికల్ షాపుల్లో ఉన్న బ్యాండేజ్లు అన్ని కొరకు వచ్చేసిందండి. అందుకని ఇవాళ ఆయన కూడా బ్యాండేజ్ దొరక్క ఇవాళ ప్రెస్ మీట్లో మామూలు బ్యాండేజ్ లేకుండా మామూలుగా మాట్లాడారు. ఎక్కడా కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఒక్క రాడు అంతమంది తగలడం అన్నది ప్రపంచ వింతల్లో ఇది 8వ వింత. ఎవరికైనా అదే బౌన్స్ అవి లాగా టెన్నిస్ బాల్ లాగా ఒకళ్ళ బౌన్స్ అవి 36 మంది తగిలిందని చెప్తే రాష్ట్రంలో అందరూ పిచ్చోళ్ళు ఏంటండి, ఏవి లేరు కదా. ఏంటంటే బ్యాండేజ్లు కొరత, ఆయన మాట వల్ల బ్యాండేజ్ కొరత రావడం వల్ల ఇవాళ బ్యాండేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి దొరకలేదంట. అందుకని నార్మల్గా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమన్నా కావాలితే జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం బ్యాండేజ్లు. అందుకని మీరు ఒకసారి మీకు దొరకకపోతే ఎవరి చేత కౌరంపండి, మీ మంత్రుల చేత కానీ మీ ఎమ్మెల్యేల చేత కానీ బ్యాండేజీలు లేవని చెప్తే పట్టుకొచ్చి ఇవ్వడానికి తెలుగుదేశం జన సైనికులు అందరూ రెడీగా ఉన్నారండి. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి చెందిన భారీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి చెందిన భారీ అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న పోలీసులు.
లీటర్లు మొత్తం ఏం లేకుండా వదిలేండి. లైటింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం పట్టణం మరియు రూరల్లో గ్రామీణ ప్రాంతంలో 4 చోట్ల ఎస్సీబీ స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అట్లాగే కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ పిఠాపురం పోలీస్ కలిసి సంయుక్తంగా సమాచారం మేరకు రైడ్ చేస్తే 4 లొకేషన్స్లో, ఒకటి కుమారపురం గ్రామంలో, అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ గార్డెన్స్ అని ఉంది, ఆ లొకేషన్లో 2 చోట్ల, జగ్గయ్య చెరువులో 1 చోట, కొంత సుమారు 300 కేసులు చొప్పున మద్యం మనకి గోవా తయారీగా ఉన్న లేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఇవి కనపడుతున్నాయి. ఇట్లా ఇదొక వెరైటీ, అట్లాగే ఇదొక వెరైటీ. ఓవరాల్గా 4 లొకేషన్స్లోనూ 4 ప్రత్యేక బృందాలని కాకినాడ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా సమాచారం మేరకు నియమించి సంయుక్తంగా దాడులు చేస్తే సరుకు దొరికింది. దీంట్లో భాగంగా ఆ లొకేషన్స్లో ఆ పర్టికులర్ ఇళ్లల్లో ఎవరూ లేకపోవటం, దానికి సంబంధించిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాం. అందులో ఒకటి అంబటి వీర వెంకట సత్యనారాయణ రెడ్డి అనే ఒక ఆయన ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఆయన సతీష్ కుమార్ అనే ఉండే ఇల్లు, తర్వాత ఇంకోటి సువార్తమ్మ అనే ఆవిడ ఉండే ఇల్లు, తర్వాత ఇంకో ఇంటికి ఇల్లు తాళం వేసి ఉంది. సో ఈ 4 ఏళ్ల తాలూకు వాళ్ళ పర్సన్స్ని మనం సెక్యూర్ చేసి ఈ మధ్య వాళ్ళ పొజిషన్లోకి ఎలా వచ్చింది ఏంటనే దాని మీద ఫర్దర్ దర్యాప్తు అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం విరుద్ధం. ఇంతమంది అన్లైసెన్స్డ్ ప్రెమిసెస్లో ఉండటంతో సంబంధిత సెక్షన్ల కింద ఆ పర్పస్ ఏంటనేది మనకి త్వరలో ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఈ సరుకు ఎందుకు అక్కడ వచ్చింది ఏంటనేది మేము పూర్తిగా దర్యాప్తు చేసి తదుపరి వివరాలు దర్యాప్తులోని అంశాలు మళ్ళీ మీకు తెలియబడుతుంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో జోరుగా సాగుతున్న బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం. ముమ్మిడివరం మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ముమ్మిడివరం మండలం తానిలంక, పల్లవారిపాలెం, క్రాప చింతలపూడిపాలెం, కమిని గ్రామాల్లో ప్రచార కార్యక్రమం 10వ మైలురాయి సెంటర్ నుండి ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం మండల అధ్యక్షులు అద్దాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజలు ముందుకు వచ్చి దాట్ల బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలుకుతూ మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని బుచ్చిబాబు అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను అనగదొక్కుతూ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ గేమ్లాడుతూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారే తప్ప ప్రజలకు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆలోచన లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి మరో అవకాశం ఇవ్వాలని మరోసారి మభ్య పెట్టడానికి సిద్ధమయ్యారు. గడ్డల వేటు కోడి కత్తిపోయి ఇప్పుడు గులకరాయి, ఇంకా ఎన్నాళ్ళు కపట నాటకాలు. ఈ కపట నాటక సూత్రధారి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని వైసీపీకి ఓటు వేసి ఒకసారి మోసపోయిన ప్రజలు మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని బుచ్చిబాబు అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో జోరుగా సాగుతున్న బుచ్చిబాబు ఎన్నికల ప్రచారం. ముమ్మిడివరం మండలంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ముమ్మిడివరం మండలం తానిలంక, పల్లవారిపాలెం,
క్రాప చింతలపూడిపాలెం కమిని గ్రామాల్లో ప్రచార కార్యక్రమం 10వ మైలురాయి సెంటర్ నుండి ఎన్నికల ప్రచారం ముమ్మిడివరం మండల అధ్యక్షులు అద్దాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో ప్రజలు ముందుకు వచ్చి దాట్ల బుచ్చిబాబుకు ఘన స్వాగతం పలుకుతూ మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని బుచ్చిబాబు అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం టానీలంక గ్రామంలో టీడీపీలో చేరిన వైకాపా అభిమాన దళిత కుటుంబాలు. ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్న కోడికత్తి శ్రీను కుటుంబంతో పాటు మరో 20 కుటుంబాలు వైకాపా పార్టీ అభిమానినైన తాను జైల్లో ఉంటే అధికార పార్టీ తప్ప మిగతా వాళ్ళంతా సానుభూతి చూపి సహకారం అందించారు. టీడీపీ హయాంలోనే మన ప్రాంతం అభివృద్ధి చెందింది. అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల బుచ్చిబాబులు విజయానికి అందరూ సహకరించండి అంటూ జనిపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ నేత వర్మ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పిఠాపురంలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యంపై ఆందోళన చేపట్టారు. బ్రాందీ దుకాణం ముందు నిరసనకు దిగిన టీడీపీ, జనసేన నేతలు నాసిరకం మద్యం పంపిణీ చేసి ఓటర్లను ఓటు వేసేందుకు కూడా రానికుండా వైసీపీ ప్లాన్ చేస్తుందని వర్మ ఆరోపణ. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వర్మ. కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ నేత వర్మ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. పిఠాపురంలో భారీగా పట్టుబడ్డ అక్రమ మద్యంపై ఆందోళన చేపట్టారు. బ్రాందీ దుకాణం ముందు నిరసనకు దిగిన టీడీపీ, జనసేన నేతలు నాసిరకం మద్యం పంపిణీ చేసి ఓటర్లను ఓటు వేసేందుకు కూడా రానికుండా వైసీపీ ప్లాన్ చేస్తుందని వర్మ ఆరోపణ. వైసీపీ అభ్యర్థి వంగ గీతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వర్మ. అరే రెడీ అయిపోయాడు. అభ్యర్థి వంగా గీత గారు లేడీ డాన్, మాఫియా డాన్, లిక్కర్ డాన్. ఆవిడ మందు నిన్న ₹1 మందు సీజ్ చేశారు. నేను 20 రోజుల క్రితం రాత్రి 11ంటికి నేను అనౌన్స్ చేశాను. ధీమా వెహికల్ వచ్చింది. ఈ వెహికల్ని అడ్డుపెట్టి అధికారుల దృష్టి మళ్లించి మందు వచ్చింది, డబ్బు కట్టలు వచ్చాయని కూడా నేను తెలియజేశాను. అదే నిజమైంది. 6-7 కోట్ల రూపాయలు విలువైన మందు పిఠాపురంలో ఉంది. మీరు తీసింది ఇంత మాత్రమే. ఎక్సైజ్ అధికారులను కోరుతా ఉన్నా, ఈ మందు వలన మాకు భయం ఏంటంటే వాటర్స్ కిడ్నీలు, లివర్లు పోతాయి. ఇది గోవా మందు. ఇది ఇందులో ఏం కలిపారో తెలీదు. అంటే ఓటు వేయకుండా వెళ్ళకుండా ఇంట్లో పడిపోవాలి, పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదు, ఓడించాలని ఒప్పుకుంటారా. రెండవది, ఇంటికి లచ్చ తీసుకోండి, పవన్ కళ్యాణ్ ఓటు వేస్తామని చెప్తున్నారు. ఇంటికి లచ్చ అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి ఉంది? గొల్లపురంలో ఇల్లు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ ఘాటీల్లో 6 ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు కడపోళ్ళు. ఇవన్నీ కూడా పోలీసులు అప్రమత్తంగా చూడవలసిన బాధ్యత ఉంది. ఎర్రచందనం స్మగ్లర్స్ వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు, కరెక్ట్. వాళ్ళు వస్తున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు వస్తున్నారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రభుత్వం వస్తే మనల్ని బతకనీరు, ప్రజలకు హాని కలిగి వ్యాపారాలు చేయనీరు అన్న దురుద్దేశంతో ఎవరికి వాడు ఓడించాలని ఒక ఆలోచనతో వస్తున్నారు. నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నా, ఈ గోవా మందు ఇంకా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు వెల్లడించాలి, వెనుకున్న వంగా గీత గారిని అరెస్ట్ చేయాలి. ఇదే కాకుండా మరి ఈ డబ్బును కూడా ఎక్కడైతే దాచారో పట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ,
రెండవది, ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడించాలని ఒక కుట్ర జరుగుతూ ఉందో, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం ఎవరి తరం కాదు, ఆయనకి అండగా. పేరులేని చెట్టు గ్రామంలో సత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట. తాళ్లరేవు పి మల్లవరం పంచాయతీ పేరులేని చెట్టు గ్రామంలో సత్తమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు 11 మంది జంటలు పీటలపై కూర్చొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ గోపురంపై ముందుగా విఘ్నేశుడికి విగ్రహం ప్రతిష్ఠించారు. అనంతరం శుభముహూర్తాన సత్తమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయం ఎదురుగా హోమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అన్నదానం చేశారు. పేరులేని చెట్టు గ్రామంలో సత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట. తాళ్లరేవు పి మల్లవరం పంచాయతీ పేరులేని చెట్టు గ్రామంలో సత్తమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు 11 మంది జంటలు పీటలపై కూర్చొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ గోపురంపై ముందుగా విఘ్నేశుడికి విగ్రహం ప్రతిష్ఠించారు. అనంతరం శుభముహూర్తాన సత్తమ్మ తల్లి విగ్రహాన్ని ఆలయ గర్భాలయంలో ప్రతిష్ఠించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా ఆలయం ఎదురుగా హోమం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు అన్నదానం చేశారు. చెప్పండి. స్వర్ణ కుచ్ర ప్రత్యామ్నాయ యథాశక్తి చెప్పండి. ఆద్య కుచ్ర ప్రత్యామ్నాయ యథాశక్తి హిరణ్యం నీరు పడుతున్నారు వదిలిపెట్టారు. మీకు కంకణాలు ఇచ్చారు. ఒక బంధం పెట్టుకోండి, ఒక బంధం పెట్టుకొని వాటి మీద 2 కంకణాలు పెట్టండి. మీరు ఇచ్చినటువంటి పుష్పాలు కూర్చోండి. అక్షంతలు కానీ ఓం మీ ఎదురుకుండా కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి బొండాలు తాంబూలాలు పెట్టుకుని లేచి నుంచోండి. లేచి నుంచి 3 సార్లు ప్రదక్షిణం చేయండి. గణాధిపతి సత్యమ్మ తల్లి ప్రతిష్ట అధికార సంపద స్థితి భవంతో సత్యమ్మ తల్లి ప్రతిష్ట పునఃప్రతిష్ట అధికార సంపదస్తు. అయం మహోత్తు తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవ సందర్భంగా తొలి రోజు శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో వర్తక వీధిలో గల అమ్మవారి అంగళ గుడి వద్ద నుండి జాగర మహోత్సవం ప్రారంభమై గ్రామం అంతా తెల్లవార్లు జాగారం నిర్వహిస్తారని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవ
బ్రహ్మోత్సవ సందర్భంగా తొలి రోజు శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో వర్తక వీధిలో గల అమ్మవారి అంగళ గుడి వద్ద నుండి జాగర మహోత్సవం ప్రారంభమై గ్రామం అంతా తెల్లవార్లు జాగారం నిర్వహిస్తారని కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి వర్తక సంఘం సభ్యులు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.
BN అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.